సభ్యులకు స్పీకర్ కోడల దిశానిర్దేశం చేశారు. సభ విశ్వసనీయత ప్రతిష్టను దిగజార్చవద్దని విజ్ఞప్తి చేశారు. సభ సజావుగా జరిగేందుకు అందరూ సహకరించాలని అన్నారు కోడల. స్పీకర్ చైర్ను కూడా ప్రతిపక్ష సభ్యులు అవమానించారని గుర్తు చేశారు. వస్తే పార్లమెంట్ గాని అసెంబ్లీ గాని వాయిదా పడే రోజులు నిబంధనల ప్రకారం సంప్రదాయాలు చూస్తే ఎజెండా పూర్తి చేయాలా, ప్రజల సమస్యలు చర్చించాలా, నిర్ణయాలు తీసుకోవాలా, ప్రభుత్వాన్ని మీరు విమర్శించవచ్చు, సూచనలు చేయొచ్చు, సలహాలు చెప్పచ్చు, చెప్పి వాటిని పరిగణలోకి తీసుకోవచ్చు. ఇట్ ఇస్ లెఫ్ట్ టు ది గవర్నమెంట్. కానీ అలాంటి వేదిక దుర్వినియోగం అయిపోతూ ఉంటే నష్టం మీకు, ప్రజలకు కూడా నష్టం వస్తుంది, నాకు బాధ అనిపిస్తుంది. దానికోసం పదే పదే నేను అప్పీల్ చేస్తున్నా. అందుకనే నాకు ఎంత బాధ ఉన్నా కూడా ఓర్పుగా మీరు కొంచెం మంది నిందిస్తున్నారు, కొంతమంది తప్పులు మాట్లాడుతూ ఉన్నారు. అందుకని నిన్న కూడా నేను ప్రకటన చేశాను. ఏమిటంటే ఎవరైనా సరే అన్పార్లమెంటరీ వర్డ్స్ మాట్లాడితే రికార్డ్స్లోకి వెళ్ళమని కూడా చెప్పాను. ఇట్ హోల్డ్స్ గుడ్ ఫర్ బోత్ ది పార్టీస్. అలాంటిది నిబంధనలు సంప్రదాయాలు కలిపి అజెండా పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఎవరు మాట్లాడినా, ఎవరు ఇంటర్ఫీర్ అయినా కూడా సభ నడవడానికి ప్రయత్నం చేస్తున్నాను. మీ కారణాలు మీకు ఉండొచ్చు, వాటి జోలికి నేను బాగోలేదు. బట్ సభ నడవాలనేది నా ఉద్దేశం. అయితే ఒకసారి రాజ్యాంగంలో 194(3) నిబంధనలు చూస్తే ఇట్ గివ్స్ అబండెంట్ పవర్స్ టు ది హౌస్. సభలో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కూడా సభకు నిర్ణయం వదిలిపెడుతున్నారు. అలాంటి నిర్ణయాలు తీసుకునే ముందు కూడా వాళ్ళు ఆలోచించుకుంటున్నారు. నేను మీకు పదే పదే అప్పీల్ చేస్తాను, ఎజెండా కంప్లీట్ చేయండి, మీ అంశం మీరు చెప్పండి అని చెప్తే మీరు కాకుండా మీరు ఎక్కడికి వస్తున్నారండి? మీరు సీట్లు నిలబట్టమే అని పార్లమెంట్ మామూలుగా ఇది ఒక అభ్యంతరకరం. లేదు, అక్కడ నుంచి మీ సీట్లు ముందుకు వస్తున్నారు, వెల్లోకి వస్తున్నారు, అది అభ్యంతరకరం. ఎవరు వచ్చినా కానీ అది అక్కడ నుంచి తీసుకెళ్ళి లీడర్ ఆఫ్ ది హౌస్ ముందుకు కూర్చుంటున్నారు. లీడర్ ఆఫ్ ది హౌస్, వెన్ ది లీడర్ ఆఫ్ ది హౌస్ ఈజ్ ఇన్ దిస్ సీట్, అది ఎంతవరకు సమంజసం అండి? ఓకే, అయిపోయింది. గత అసెంబ్లీలో కూడా ఇట్లాంటి పొరపాటు జరిగినందుకు సస్పెండ్ చేస్తే ఓపెన్ అపాలజీ చెప్పారు. నేనేం బలవంతం చేయలేదు, ఆ ఓపెన్ అపాలజీ చెప్పారు. తర్వాత ప్రాపర్టీ ఆఫ్ ది హౌస్, కెమెరాలు కానివ్వండి, ఫర్నిచర్ కానివ్వండి, మైక్స్ కానివ్వండి, పోడియం కానివ్వండి, వీటి మీదకి వస్తున్నారు మీరు. ఇది కరెక్ట్ కాదని చెప్తే నేను కెమెరాకి అడ్డుకోవడం అనేది, కెమెరా ముందు ప్లే కార్డ్స్ పెట్టుకొని సభ నడవనీయకుండా చేయాలని కూడా ఎంతవరకు కరెక్ట్ అండి? మీరు చెప్పండి. మీ అంశాలు మీకు ఉన్నాయి, మీరు విమర్శించవచ్చు, మీరు ఆందోళన చేయొచ్చు, నేను క్వశ్చన్ చేయను దాన్ని. బట్ ఇచ్చేదానిక మీరు ఉంటున్నారా? అవతల వాళ్ళు చెప్పేది కూడా వినాలి కదండి, అవతల వాళ్ళు చెప్పేది వినాలి కదండి. మీరు అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు. నిన్న రోజా గారి సంగతి చెప్పారు, ప్లీజ్ లిసన్. రోజా గారి సంగతి చెప్పారు. రోజా గారు షీ వాజ్ హెడింగ్, వచ్చిన సభ్యులందరికీ ముందు నాయకత్వం వహిస్తూ ముందుకు నడిచారు. వారి భాష విన్నారు, అందరూ కూడా హౌస్ మొత్తం విన్నది. ఏ భాష మాట్లాడారో, ఎవరెవరి గురించి మాట్లాడారో విన్నది. అప్పుడు నరేంద్ర గారు మాట్లాడారు, ఈ విధంగా మాకు అవమానం జరుగుతుంది, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, చర్య తీసుకోవాలని చెప్పారు. ఇలాంటి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు చర్యలు తీసుకోమంటున్నారు అని ఒకళ్ళకి 2-3 సభ్యులు చెప్పిన తర్వాత వారు కనుక కన్ఫెస్ చేసినట్టయితే, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదని మీరు అంటున్నారు, అరగంట సమయం ఉంది, ఆ మధ్యకాలంలో చెప్పుండొచ్చు, నా ఉద్దేశం అది కాదు, నా ఇది కాదని చెప్పి మీరు కనుక కన్ఫెస్ చేసినట్టయితే ఇంత యాక్షన్కి దారితీసి ఉండేది కాదు. అలాంటి అవకాశం మీరు తీసుకోలే. అదేవిధంగా మీరు చూడండి, ఇప్పుడు హౌస్ డెసిషన్ తీసుకున్న తర్వాత మీరు ఆర్ క్వశ్చనింగ్ ది రైట్ ఆఫ్ ది చైర్, ఆర్ క్వశ్చనింగ్ ది రైట్ ఆఫ్ ది హౌస్. ఇది కరెక్ట్ కాదు. లాస్ట్ పాయింట్ మీరు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, మా ప్రెమిసెస్లో రాకుండా అడ్డుకున్నారని. కైండ్లీ గో త్రూ ది రూల్స్. ఒక సభ్యుడు కానీ సభ్యురాలు కానీ సస్పెండ్ అయితే హౌస్లోకే కాదు, ప్రెమిసెస్లో కూడా రాకూడదు, అంతేకాదు అసెంబ్లీ క్వార్టర్స్లో కూడా ఉండకూడదు. బట్ వాళ్ళు అసెంబ్లీలో ఉండడానికి మేము ఒప్పుకున్నాను, మరి వాళ్ళు రూల్స్ ప్రకారం ప్రెమిసెస్లోకి రాలేదు కాబట్టి దట్ ఈజ్ ఇన్ అకార్డెన్స్ విత్ ది రూల్స్. మీరు మా ఆఫీస్ కంటే, దిస్ ఆఫీస్ నాట్ యువర్స్, ఇట్ ఈస్ గివెన్ బై ది హౌస్ టు యువర్ ఫంక్షనింగ్. అంతేగాని మా దానికి ఎవరైనా రావచ్చు, ఎవరైనా రానియడానికి వీల్లేదు. అది టీడీఎల్పీ కావచ్చు, మీది కావచ్చు, ఎవరు పడితే వాళ్ళు రావడానికి హౌస్ అథారిటీస్ ఒప్పుకోవు. కాబట్టి ఎవ్రీథింగ్ హ్యాపెండ్ అకార్డింగ్ టు ది రూల్స్. కైండ్లీ అండర్స్టాండ్, లెట్ us go to the business.